ఈరోజు ప్రశ్న ఆశ ఉండటం అంటే ఏంటి? ఆశలు విపరీతంగా అవుతాయి అన్నారు. మరసలు ఆశలు ఉండడం అంటే ఏంటి అనేది ప్రశ్న. సమాధానం ఆశ అంటే వదలకుండా పట్టుకొనడం కాదు. ఒకే దాన్ని పట్టుకోవడం కాదు వదలడం. ఇది వింత భావన అని మీకనిపించొచ్చు. వదలకుండా పట్టుకోవడం కాదు అంటారు. మళ్ళీ వదలడం అంటారు. ఏంటి ఇది వింతగా మీకనిపించొచ్చు. ఎందుకంటే సాధారణంగా ఆశను వదలవద్దు వ అదల వదలవద్దు అని కదా అంటారు. మరి ఆశ ఉండడం తప్పు కాదు కదా! అంటే ఫలితం రావాలనుకోవడం ఆశ కాదు. ఇప్పుడు ఒక పని జేస్తున్నాను. ఆ పని నుంచి నేను ఒక ఫలితాన్ని ఒక చెట్టు, మొక్క పెట్టాను. దాని నుంచి నేనొక పండును ఆశించడం తప్పేం కాదు. ప్రక్రియ అనేది ఫలితం రావాలనుకోవడం ఆశ కాదు. ప్రక్రియను ఉత్సుకంగా, కుతూహలంగా కొనసాగించడం ఆశ. చెయ్యాలి. ఆ పని చెయ్యడం అనేది ఉత్సాహంగా, కుతూహలంగా కొనసాగించడం అనేది ఆశ. నిత్యం మనిషి ఆశతో ఉంటూ భవిష్యత్తుపై విశ్వాసం కలిగి ఉండడం అన్నమాట. ఆశను సజీవంగా ఉంచడం అంటే ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలంగా కొనసాగించడం. ఆశ ఉన్నప్పుడే ఏదో కోరిక ఉన్నప్పుడే మనం ఏవైనా పనులను మనం భవిష్యత్తు పైన మనకు విశ్వాసం ఉంటుంది, కోరిక ఉంటుంది, చెయ్యాలి అనేది ఉంటుంది. అదే మనం వదులుకున్నామంటే ఇంకా అసలు దేని మీద ఉత్సుకత లేకుండా తయారవుతాము అనేది వీళ్ళంటున్నారు. ఆశను సజీవంగా ఉంచడం అంటే ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలంగా కొనసాగించడం. ఏ పరిస్థితుల్లోనైనా కూడా. చెయ్యగలిగినంత బాగా చెయ్యడం. మీకేది మంచిదో దేవుడికి తెలుసునని, ఆయన చేస్తాడని అనుకోవడం. ఈ రకంగా మీకు ఫలితంతో సంబంధం ఉండదు. కానీ ప్రక్రియ ప్రాధాన్యాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. అహం ఎప్పుడూ ఫలితాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. దీనికి భిన్నంగా మన మనం ఏం చేయాలట దీనికి భిన్నంగా మన అంతరంగానికి శరణాగతి అవ్వడం అనేది సహజ విధానం. ఇంతసేపు ఫలితం కోసమే పట్టుకొని అది రావాలి, రావాలి అని వెంపర్లాడుతూ ఫలితాన్నే టార్గెట్ చేస్తూ పనులు చేయడం కాదు. ఆశ ఉండాలి. కానీ దానికోసమే పనులు చేయొద్దు. నువ్వు పనులు చెయ్యాలి. దాని నుంచి ఇదొస్తుంది అనుకోవాలి తప్ప, దాన్నే టార్గెట్‌గా ఇది జరిగి తీరాలి అని గట్టిగా పట్టుకొని మనం వేలాడకూడదు. అని 2 చెప్తున్నారు. ఆశ ఉండాలి. అది మితిమీరే స్థాయిలో దానికోసమే ఇంక నా జీవితమంతా దాన్ని రాబట్టుకోవడమే అన్నట్టుగా కూడా మనం ఉండకూడదు. దానికి బదులుగా మీరు పని చెయ్యండి. దాని మీద ఏదో ఒక ఆశతో కొంతవరకు జరుగుతుంది అనే కోరికతో పని చేయండి. మీరేం చేయాలి పని చేసేసి మీ అంతరంగానికి శరణాగతి స్థితిలో మీరుండిపోండి. ఆ ఫలితము ఖచ్చితంగా జరిగి తీరుతది అంటున్నారు. ఇంకా అహంతో ఎలా వ్యవహరించాలి? అహం ఉన్నప్పుడు మనం ఎట్లా వ్యవహరించాలనేది నెక్స్ట్ ప్రశ్న. సమాధానము అహానికి మీ ఉపచేతనాత్మక మనసుకు మధ్య జరిగే పోరాటం జీవితకాలం జరుగుతూనే ఉంటుంది. అహానికి మన అంతరంగానికి మధ్య ఎప్పుడు ఒక యుద్ధం అనేది మన జీవితకాలం జరుగుతూనే ఉంటుంది అంటున్నారు. అహాన్ని వదిలే వరకు మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అసలు మొదలుపెట్టనే లేరు. ఈ మార్గంలో ప్రయాణం మొదలుపెట్టేందుకు ఇక్కడ 3 సరళమైన దశలను సూచించడం జరిగింది. అహం అనేది మనం వదలకపోతే అసలు మన మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అసలు జరగదు. మొదలే కాదు అంటున్నారు. దాన్ని అసలు అహాన్ని విశ్లేషించడం కోసము మేమిక్కడ సరళమైన దశలను ఇచ్చాము అని చెప్తున్నారు. సరళమైన 3 దశలను ఇచ్చాము. మొదటిదొచ్చేసి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడం. అహాన్ని మనము ఉంది అని దీన్ని అహంతో వ్యవహరించడము ఎట్లా, అసలు దీన్ని వదిలేయడం ఎట్లా అనడానికి మనం ఫస్ట్‌గా మనల్ని మనం విశ్లేషించుకోవాలి. అసలు నేనేం మాట్లాడుతున్నా? నా ప్రవర్తన ఏంటి? ఏ సిట్యుయేషన్‌లో నేనెట్లా బిహేవ్ చేస్తున్నా? నేను చేసే పనుల నుంచి ఏమన్నా ఆశిస్తున్నానా? ఎదుటి వాళ్ళు నాకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నానంటే ఇది అహమేనా? ఎందుకు వాళ్ళు నాకు నచ్చినట్టుగా ఇట్లా మనం చేసే ప్రతీది మన ఆలోచన, మన ప్రవర్తనను మనం ఎప్పుడు విశ్లేషించుకోవడం అనేది చెప్తున్నారు. దీన్ని ఇంకా వివరిస్తున్నారండి. మిమ్మల్ని మీరు కోవడం అనే దాన్ని వీళ్ళు వివరిస్తున్నారు దీన్ని. అహంలో చాలా స్థాయిలుంటాయి.
కొందరికి అహం ఎక్కువగా ఉంటుంది. మరికొందరికేమో తక్కువగా ఉంటుంది. మనుషులందరికీ గర్వం అనేది ఉంటుంది. సంపదలు, కీర్తి, అధికారం, సౌందర్యం, ప్రతిభా నైపుణ్యాల వలన గర్వం కలుగుతుంది. వీటి వల్ల మనకు గర్వం కలుగుతుంది. ఏమేంటివండి? మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సంపదలున్నప్పుడు, కీర్తి, పేరు ప్రతిష్టలొచ్చినప్పుడు, అధికారం ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు, ఇంకా ప్రతిభా నైపుణ్యాల వలన, ఇంకా నాకు ఇది ఉంది, నాకు ఈ స్కిల్ ఉంది, నేను ఇది చేయగలుగుతా, నే నేను నేను పలానా పోస్ట్‌లో ఉన్నా, నేను ఎంతో అందంగా ఉన్నా, నాకు పేరుంది, నేను ఇంత గొప్ప అని చెప్పేసి ఒక గొప్ప పేరుంది, నాకెంతో డబ్బు ఉంది. ఇవన్నీ మనకు గర్వం కలగడానికి ఇవన్నీ కారణాలని చెప్తున్నారు. కానీ అన్నింటికన్నా చెడ్డ గర్వము ఆధ్యాత్మిక గర్వం. ఈ బాహ్యమైనయన్నీ ఎన్నున్నా పర్వాలేదు గానీ, అన్నింటికన్నా చెడ్డ గర్వం ఏంటి అంటే ఆధ్యాత్మికమైన గర్వం. నేను అనే ఆలోచన అనేది ఆలోచన గర్వం. నేను, నేను రైటు. నేను వినయంగా ఉంటాను. నేను అనే భావననే గర్వము అంటున్నారు. నేనంతా, నేనే ఇట్లా జేస్తాను. నేను గాబట్టి ఇది చేయగలుగుతా. మిగతా వాళ్ళెవ్వరు ఇట్లా జేయలేరు. నేనే ఇంత జేసేదాన్ని. సో, ఇవన్నీ గర్వము అంటున్నారు. ఏది చేసినా నేను రైటు అనే భావన. నేను వినయంగా ఉంటాను. ఇది కూడా గర్వమే అంట. నేను నాకు వినయం ఉంది. నేను మంచిదాన్ని. ఇది కూడా గర్వమే అంటున్నారు. ఇది నా వల్లే జరిగింది అనేది కూడా. ఎందరో సాయం కోసం, మార్గదర్శకత్వం కోసం నా దగ్గరకు వస్తారు. ఇవన్నీ గర్వం యొక్క లక్షణాలని చెప్తున్నారు. నేనెంతో సామాజికంగా సేవ చేస్తాను. నేనెంతో గొప్పగా స్వస్థత చేకూరుస్తాను. అంటే నేనెంతో హీలింగ్ చేయగలుగుతాను. ఎందరో నా వద్దకొస్తారు. నేను ప్రజల కోసం ఎన్నో ఆస్పత్రులు, పాఠశాలలు కట్టించాను. నేనెంతో ధార్మికుణ్ణి. నాకు తెలుసు. అన్నీ నాకు తెలుసు. నేనెంతో సాధించాను. నా పనిని, ఉద్యోగాన్ని, వృత్తిని ఎంతో బాగా చేస్తాను నేను. నేనే పనైనా చాలా చేస్తా. నేను జాబ్ ఇంత సిన్సియర్‌గా చేస్తా నేను. ఇంకా నా వృత్తిలో నేను సిన్సియర్‌గా ఉంటాను. ఇవన్నీ కూడా గర్వం యొక్క లక్షణాలే అని చెప్తున్నారు. అని మీరు ఆలోచించండి. ఇవన్నీ గర్వం లక్షణాలే అని మీరు ఆలోచించండి. ఇవన్నీ మన లోపల ఎక్కడ ఏవి ఉన్నా కూడా మన లోపల గర్వం అనేది ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. నేను అనేది వచ్చిందంటే ఇది గర్వానికి సంకేతం. మీ ఆధ్యాత్మిక పతనంలో మొదటి దశ ఇది. స్పిరిచ్యువల్‌గా పడిపోవడానికి మొదటి స్టెప్ గర్వం రావడము అంటున్నారు. విజయాలు, నైపుణ్యాలు అన్నీ దైవదత్తం. మనం ఆయన చేతిలో ఉపకరణాలం. ఆయనకి మనం ఒక పనిముట్ల లాంటి వాళ్ళము. మన ప్రతిభను మానవ సేవకు ఉపయోగించాలి. మనకి ఏ స్కిల్ ఉన్నా కూడా అది ఎదుటి వాళ్ళ పురోగతికి వాళ్ళకు సహాయం చేయడం కోసము మనకున్న స్కిల్స్‌ను మానవ సేవకు ఉపయోగించాలి. మనకు ఇవన్నీ ఇచ్చినందుకు మనం కృతజ్ఞత తెలియజేయాలి ఆ భగవంతుడికి. వినయంగా ఆయన ఆశీస్సులను మనం పొందాలి. కానీ నేనే ఇదంతా చేశానని మనం అనుకోకూడదు అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మీరు గర్విష్టి అని ఒప్పుకోండి. ఈ పాయింట్‌లన్నీ మేమిచ్చాము. ఇప్పుడు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. విశ్లేషించుకొని మీరు గర్విష్టి అని మీరు ఒప్పుకోండి. సరిగ్గా ఆలోచిస్తే ఇంతగా గర్వించడం తెలివి తక్కువతనమని మీకే అనిపిస్తుంది. దేవుడిని ప్రార్థించండి. దారి చూపమని వేడుకోండి. ఇట్లాంటి లక్షణాలేమైనా ఉన్నప్పుడు. మీరు గర్వంగా ఉన్నారని గుర్తించండి. మొదటి మెట్టండి. నేను ఇంతకుముందు కూడా ఈ బుక్‌లో వచ్చింది. మొదటి స్టెప్ ఏంటి అంటే, నా లోపల ఈ గుణం ఉంది అని ఫస్ట్ మనం గుర్తించడమే మార్పుకు మొదటి మెట్టు. మనమసలు గుర్తించే స్థితిలోనే లేను. నేను సూపర్‌గా ఉన్నా. నేను చేసేదంతా కరెక్టు. నేను ఏది చేసినా కరెక్టే చేస్తా. నేను చాలా మంచిదాన్ని. నేను చేసేవే అందరూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లోపల అన్నీ నాకు చెడుగా అనిపిస్తున్నాయి గానీ, నేను మాత్రము చేసేదంతా కరెక్టే అనుకుంటున్నామంటేనే అది గర్వము అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అంగీకరించడం మీరు నిజంగా మారాలనే కోరిక కలిగి ఉన్నారని చెప్పడం కష్టమైంది. ఇక్కడ దేవుణ్ణి మీరు ప్రార్థించండి. దారి చూపమని వేడుకోండి. మీరు గర్వంగా ఉన్నారని గుర్తించడం, అంగీకరించడం, మీరు నిజంగా మారాలనే కోరిక కలిగి ఉన్నారని చెప్పడం అనేది కష్టమైంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మొదలుపెట్టడం కష్టం ఎందుకంటే, ఇలా చెయ్యటానికి మీరు మారాలి.
అందుకే మనం ఆధ్యాత్మికంగా వెళ్ళడం అనేది కష్టం అనిపిస్తుంది అంటున్నారు. మార్గంలో నడవడం మొదలుపెట్టడం కష్టం ఎందుకంటే, మీరు మ మనం మారాలి కాబట్టి. అహానికి ఇది తెలుసు. చివరికి తనని వదిలి పారేస్తారని దానికి తెలుసు గనక, దానికిది ఇష్టమనేది ఉండదు. అహము ఏం చేస్తుంది ఇంతసేపు మనల్ని ముందుకెళ్ళకుండా ఆధ్యాత్మికంగా అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకంటే, ఆధ్యాత్మికంగా మనము ముందుకెళ్ళాలంటే మొదటగా మన అహాన్ని మనం గుర్తించి దాన్ని వదిలేయాలి. కాబట్టి అహం అనేది దానికిష్టం ఉండదు. దాన్ని వదిలేయడం ఇష్టం ఉండదు కాబట్టి, ఇది మనని ముందుకెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఈ మన మైండ్‌తో. ఈ ఫిజికల్ మైండ్ ఏం చేస్తుందండి ఎంతసేపు చెప్పారు కదా! ఇంతకుముందు ఫిజికల్ మైండే ఎంతసేపు మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది అని. అందుకే ఈ ఫిజికల్ మైండ్ రూపంలో ఈ గర్వం అనేది మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అందుకని మార్పును మీరు అంగీకరించకుండా చేస్తుంది ఇది. ఇందువల్ల మీ అహానికన్నా మీ నిశ్చయం దృఢంగా ఉండాలి. మన అహానికన్నా మన సంకల్పము నేనిది చెయ్యాలి, నేను దీన్ని ప్రాక్టీస్ చెయ్యాలి అనే సంకల్పం అనేది దృఢంగా ఉండాలి అంటున్నారు. రెండోది గర్వాన్ని నియంత్రించుకోవడం. గర్వం ఆలోచనలో ఉంటుందని అర్థం చేసుకోండి. మీరేదైనా మంచి పని చేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు గర్వం కలుగుతుంది. కానీ గర్వంగా ఆలోచించకండి. ప్రవర్తించకండి. దీనికి పూర్తిగా భిన్నంగా ఉండే దానిపైన మనసును లగ్నం చెయ్యండి. ఇంతకుముందు కూడా మనము లాస్ట్ క్లాస్‌లో చదువుకున్నాం. మనకి ఏ నెగెటివ్ థాట్ వచ్చినా గూడా వెంబటే దాని ప్లేస్‌లో ఒక పాజిటివ్ థాట్‌ని పెట్టండి అన్నారు. ఇక్కడ గూడా ఏమంటున్నారు ఇప్పుడు నెగెటివ్ గర్వం అనేది మీకు గర్వానికి సంబంధించిన ఆలోచన నేను చేశాను అని మనకనిపించిన ప్రతిసారి అక్కడ దానికి పూర్తిగా భిన్నమైన ఆలోచనని పెట్టండి. అంటే నేనే ఇది సాధించగలను, నేను చేశాను, నేనిది అచీవ్ చేశాను అన్న ఆలోచన మనకొచ్చిన ప్రతిసారి ఎంతోమంది చేసుంటారు. నాకన్నా బాగా చేసుంటారు ఇంతకన్నా గొప్పగా అనే ఆలోచనని మనం పెట్టుకోగలగాలి అనేది చెప్తున్నారు. దీనికన్నా పూర్తిగా భిన్నంగా ఉండే దానిపైన మనసును లగ్నం చేయండి. మొదట కొన్నిసార్లు మిమ్మల్ని మీరు నియంత్రించుకొనడం కష్టం అనిపిస్తుంది. అలవాటైన చెడ్డ అలవాటును ఆపుకోవటానికి ప్రయత్నించడంలా అనిపిస్తుంది మీకు. ఇది లేకపోతే మీకు జరగదని మీరు నమ్మేంతగా మీ భౌతిక మనస్సు దీనికి అలవాటు పడిపోయింది. నిదానంగా ఈ ఆలోచనలు పోయి అదృశ్యమైపోతాయి. మనం ప్రాక్టీస్ చేస్తూ, చేస్తూ మొదటగా అది రెసిస్ట్ చేస్తుంది. ఇది జరగదు. నువ్వెట్లా చేయగలుగుతావు? అని చెప్పేసి అది మార్పుకు సిద్ధంగా ఉండదు కాబట్టి, అది మన పాత అలవాటునే ముందు తీసుకొచ్చి పెడుతుంది. కానీ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్దీ చిన్నగా, చిన్నగా మనము దాన్ని మార్చుకోగలము అంటున్నారు. ఇంకా మీ భౌతిక మనస్సు దీనికి అలవాటు పడిపోయింది. నిదానంగా ఈ ఆలోచనలు పోయి అదృశ్యమైపోతాయి. కోరిక ఉంటుంది కానీ, దానికి లొంగకుండా ఉండటమే పరీక్ష. ఒకవేళ మొదట్లో కొన్నిసార్లు ఓడిపోయినా కూడా, కోపం తెచ్చుకోవటం, వ్యతిరేకంగా ఆలోచించడం చెయ్యవద్దు. బదులుగా ఆరంభంలో ఓడిపోతామని మీరు అంగీకరించి వినయంగా ఉండండి. ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు తెలియకుండానే మనం పాత మార్గంలోకే వెళ్ళిపోయి ఇంకా గివ్ అప్ చేసేయొద్దు. అది డిసప్పాయింట్ అయిపోవద్దు. చిన్నగా చిన్నగా సరే నేను చిన్నగా ఒకసారి ఇప్పుడు జరిగితే జరిగింది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతాను అని చెప్పేసి మనల్ని మనము పదే పదే గైడ్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి అంటున్నారు. కొంచెం ఆగి మళ్ళీ ప్రయత్నించడం కీలకం. మీరు సానుకూలంగా నిరంతరం ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా సాధిస్తారు. అన్నీ మీకు స్పష్టంగా, సులభంగా అనిపిస్తాయి. మీరు సరైన మార్గంలో నడవటం ఆరంభిస్తారు. ఒక్కసారి మనం చేసిన తర్వాత, మనం అది ప్రాక్టీస్ చేసిన తర్వాత చిన్నగా, చిన్నగా మనకు అలవాటయిపోయిన తర్వాత మనకేమనిపిస్తుంది అదొక ప్రోత్సాహంలాగా అనిపిస్తుంది. అరే! నేనిది చేశాను. ఇంకా కూడా నేను నెక్స్ట్ టైమ్ కూడా నేనింకా చేయగలుగుతాను అని మనకదొక ఎంకరేజ్‌మెంట్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్‌ది మొదటిది సాధించడానికే మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఒక్కసారి మనకర్థమైంది. ఓకే. నేను రిపీటెడ్‌గా ఇది చేస్తూ, చేస్తూ ఉంటే నేనిది చేయగలుగుతున్నాను అని మనకా గ్రిప్పొచ్చిన తర్వాత, మనం నెక్స్టు జరిగే మన లోపలున్న సరికాని గుణాలను మార్చుకోవడానికి మనం ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెడతాం. ఇంకా మూడో పాయింట్‌గా వీళ్ళేమంటున్నారంటే, గర్వపు ఆలోచనల స్థానంలో వినయంతో కూడిన ఆలోచనలు ఉండేలా చూసుకోండి. అస్పష్టంగా ఉన్న ఆలోచనలు, పనులను రాసిపెట్టుకోండి.
ఏవైతే మీరు ఇట్లాంటి మనము కన్‌ఫ్యూజన్‌గా ఉన్నప్పుడు, ఏవైతే క్లారిటీ లేకుండా ఉన్న పనులు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పేపర్ పైన రాసి పెట్టుకోండి. వాటి స్థానంలో మంచి ఆలోచనలు, అవగాహన కలగటానికి అవకాశం ఉంటుంది. మనం పేపర్ మీద పెట్టినప్పుడు ఆ ఆలోచనలకు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ తోటి ఓకే. నాకు ఈ ఆలోచనలు నేను పదే పదే ఆలోచిస్తున్నాను. ఈ ప్లేస్‌లో నేను ఖచ్చితంగా పాజిటివ్ థాట్‌ని నేను పెట్టుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది అంటున్నారు. ఈ పద్ధతిని ఆచరిస్తే చిన్న గర్వపు ఆలోచన అహంగా మారదు. అంటే ఫస్ట్ స్టెప్ గర్వము. గర్వం నుంచి గర్వం ముదిరితే అది అహంగా తయారవుతుంది. అదే అంటున్నారు. గర్వంగా ఉన్నప్పుడే మనం దాన్ని తుంచేసినప్పుడు అది అహంగా మారదు అంటున్నారు. గర్వపు ఆలోచనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ మీ మనస్సు నియంత్రించుకొనడం ఎలాగో మీకు తెలుస్తుంది. అంటే మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంక ఇప్పటికి అయిపోయింది అనేది ఉండదు. పదే పదే మనము ముందుకెళ్తున్న కొద్దీ ఇట్లాంటి ఆలోచనలు మనం ఏదన్నా సాధించినప్పుడైనా ఎవరైనా మనల్ని మంచిగా పొగిడినప్పుడో, మంచి ఒక కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడో, నేను చేశాను అనే భావన మన లోపల కలుగుతూ వస్తుంది. కాబట్టి అట్లా వచ్చిన ప్రతిసారి మనము దాన్ని నియంత్రించుకోవడం ఎలాగో మనకు తెలిసిపోతుంది. మనము వచ్చిన ఆ నెగెటివ్ థాట్ గర్వం వచ్చిన ఆలోచన వెంబటే దాని ప్లేస్‌లో మనం వినయంతో కూడిన ఒక ఆలోచనని మనం రీప్లేస్ చేసుకోగలుగుతాము అంటున్నారు. మీ ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూనే ఉండండి అనేది చెప్తున్నారండి. ఈ ప్రశ్నకి ఈ 3 పాయింట్లు సమాధానాలు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మనుషులు జన్మతః గర్విష్ఠులుగానే పుడతారా? లేకపోతే కాలక్రమంలో వాళ్ళు గర్విష్ఠుల్లాగా మారుతారా అనేది ప్రశ్న. సమాధానం మనుషులకు భౌతిక మనస్సు ఉన్నదంటేనే అర్థం ఏంటంటే భూలోకంలో అహంకారపూరితం అవ్వడానికి ఏమంటున్నారు? మనుషులకు భౌతిక మనస్సు ఉన్నదంటేనే అర్థం భూలోకంలో అహంకార పూరితులవ్వడానికి బాగా అవకాశం ఉందని, కొందరికి గర్వం తక్కువగా ఉంటుంది. ఇక్కడ గర్వం భౌతిక మనస్సు ఉందంటేనే భౌతిక మనస్సంటే మన మైండ్ అని చెప్పుకున్నాం కదండీ! మైండ్ ఉంది అంటేనే అర్థం ఏంటంటే, అహంకార పూరితులవ్వడానికి మనకు బాగా అవకాశం ఉంది. అంటే ఎక్కువ ఈ మైండ్‌తో ఆలోచించే ఆలోచనలు ఎంతసేపు మనం ఆలోచిస్తున్నాం, ఎక్కువ ఈ మైండ్ తోటే ఉంటున్నాము అంటే, మనకు గర్వము, అహంకారం అనేది ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఇంకా కొందరికేమో గర్వం తక్కువగా ఉంటుంది. కొందరికేమో ఎక్కువగా ఉంటుంది. కొందరేమో గత జన్మల్లో అంటే ఎవరైతే మైండ్‌తో తక్కువగా ఉంటారో, మైండ్‌కు సంబంధించిన థాట్స్, ఆలోచనలు తక్కువుంటాయో వాళ్ళకి గర్వం తక్కువగా ఉంటుంది. ఎంతసేపు ఈ ఫిజికల్ మైండ్ తోటే ఆలోచించే వాళ్ళకి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కొందరు గత జన్మలలో అహాన్ని చంపుకొనడానికి కృషి చేసి ఉంటారు. ఇది ఎట్లా జరుగుతుంది తక్కువ, ఎక్కువగా ఉండడాలు అంటే వాళ్ళ గత జన్మ ప్రాక్టీసెసే. గత జన్మలో ఏమన్నా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఈ మైండ్‌తో కాకుండా అంతరంగంతో ఉండడం వాళ్ళు ప్రాక్టీస్ చేసుంటే వాళ్ళకు తక్కువగా ఉంటుంది. గత జన్మల్లో అహాన్ని చంపుకోవడానికి వాళ్ళేమన్నా కృషి చేసుంటారు. ఇప్పుడు వారు వినమ్రంగా ఉంటారు. కొందరు ఈ పనిలో ఓడిపోయి అహాన్ని చంపాలనే ఉద్దేశంతోనే పునర్జన్మిస్తారు. అంటే గత జన్మలో ప్రాక్టీస్ చేశారు గానీ సక్సెస్ కాలేదు. కాబట్టి ఈ జన్మలో ఈ అహంకారాన్ని చంపాలనే ఉద్దేశంతోటే మళ్ళీ జన్మ తీసుకొనుంటారు. అట్లాంటి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళను డామినేట్ చేసే మనుషులే చుట్టుపక్కలుంటారు. ఏది చేసినా కూడా నువ్వు తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఇట్లాంటియే వాళ్ళని డామినేట్ చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళే చుట్టూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేయాలి. అహంకారాన్ని చంపుకోవాలి. వాళ్ళట్లా పక్కన వాళ్ళు మనల్ని తక్కువ చేసినప్పుడల్లా మనకు ఫస్టు అహంకారమొస్తుంది, కోపమొస్తుంది, ఈగో వస్తుంది. దాన్ని వాళ్ళెప్పుడూ మనల్ని పాయింట్ చేసి చూపిస్తూ ఉంటారు. దాన్ని మనం మార్చుకోవాలి కాబట్టి అట్లాంటి మనుషుల్ని మన చుట్టూ తెచ్చిపెట్టుకుంటాము. దురదృష్టవశాత్తు భూలోకంలో అహం బాగా పుంజుకొని దీనివల్ల మీరెన్నో తప్పులు చేస్తారు. ఇం అంటే ఇక్కడ వాళ్ళొచ్చిన పనేంటి? అహాన్ని చంపాలనే ఉద్దేశ్యంతో పునర్జన్మిస్తారు కానీ, దురదృష్టవశాత్తు భూలోకంలో అహం బాగా పుంజుకొని ఇంకా దీనివల్ల ఇంకెన్నో తప్పులు చేస్తూ పోతారు. ఇక్కడ చిన్న ఉదాహరణ చూడండి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ప్రతీకారం ముందుగానే రచించబడుతుంది. కనుక ఇది పాపాలకెల్లా అతిపెద్ద పాపం. ఇది చెడు చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. ఆధ్యాత్మికంగా 4వ ఆవరణ 5వ దశలో ఉన్న ఒక వ్యక్తి విషయం చూద్దాం మనమిక్కడ అంటున్నారు. 4వ ఆవరణలో 5వ దశలో ఉన్న ఒక వ్యక్తి విషయం చూద్దాము. అతను ప్రతీకారేచ్ఛ ఉన్న వ్యక్తి కానవసరం లేదు.
అంటే రివెంజ్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఉండాల్సిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి అవసరం ఏం లేదు. అంటే అతని ఆత్మకు ప్రతీకార స్వభావం లేదు. కానీ ఎలాగో అతను గర్విష్టి అవుతాడు. అతడి బాహ్య ప్రపంచంలో ఏదో జరుగుతుంది. ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ప్రాపంచికంగా ఏదో సాధించాడు అనుకుందాం అతను. దానివల్ల అతనికి అహం ఏర్పడింది. అతని ఉపచేతనాత్మక మనస్సు గర్వం పెరుగుతుందని అతనికి సూచిస్తున్నా కూడా గర్వాన్ని ఆనందంగా అనుభవిస్తున్నందున అంటే ఆయన అంతరంగమేమో చెప్తుంది. నీకు గర్వం పెరుగుతుంది అని చెప్పేసి చూసుకో, చెక్ చేసుకో అని చెప్పేసి అది సూచిస్తుంది అంతరంగం. కానీ అతడు ఏం చేస్తున్నాడు? గర్వాన్ని చక్కగా ఆనందంగా అనుభవిస్తున్నందున అతను దాని మాట వినడు. అంతరంగం చెప్పే మాట వినడు. గర్వం వల్ల వచ్చే సమస్య ఇది. గర్వం వల్ల ఏమవుతుంది? మన ఇన్నర్‌ని మనం వినం. అది మీరు శక్తిమంతులని భావించేలా చేస్తుంది గర్వం. దానికి మీరు అలవాటు పడిపోతారు. కాలం గడిచే కొద్దీ ఏం జరుగుతుంది? గర్వం పెరుగుతూ ఉంటుంది. అహం క్రూరంగా మారి చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ పరిశీలిస్తూ ఉంటుంది. గర్వం కాస్త అహంగా మారి, అహం క్రూరంగా మారి, చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ పరిశీలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇతరులు ఏం చేస్తున్నారని చూస్తుంది. అంటే ఎంతసేపు పక్కన వాళ్ళ జీవితాలలో తొంగి చూడ్డాలు, పక్కన వాళ్ళ విషయాల గురించి సేకరించడాలు, పక్కన వాళ్ళ గురించి మనం మాట్లాడ్డాలు, ఇట్లాంటివి చేస్తున్నారంటే ఆ గర్వం కాస్త అహంగా అహం కూడా ముదిరి అప్పుడు ఇతరులు ఏం చేస్తున్నారని చూస్తారంట ఆ స్థితిలో ఉన్నవాళ్ళు. మరొకరెవరైనా ఏదైనా మంచి పని చేస్తే అహం దెబ్బతింటుంది. ఎదుటి వాళ్ళు మంచి పని చేసినా కూడా మనకు అది నచ్చదు. ఎందుకంటే ఎప్పుడూ తానే నంబర్ 1గా ఉండాలని దానికుంటుంది. వేరే వాడు మంచి పనులు చేసి పేరు ప్రతిష్టలు ఏమైనా పేరు తెచ్చుకొని నలుగురు వాడిని పొగుడుతున్నారు అంటే వీళ్ళకి నచ్చదన్నట్టు. ఎందుకు అంటే వీళ్ళే నంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి. ఇది మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటుంది గర్వం అనేది. దేవుడు ప్రతి మనిషిని ప్రత్యేకంగా, సమానంగా సృష్టించాడని అది గుర్తించదు. అందువల్లే పోల్చుకోవడం తప్పు. అంటే కంపేర్ చేసుకోవడం అనేది తప్పు ఇక్కడ అని చెప్తున్నారు. అహం పోల్చుకోవడం మొదలుపెట్టగానే అసూయగా అడుగుపెడుతుంది. అంటే గర్వం నుంచి చూడండి ఒక్కొక్కటిగా గర్వం నుంచి అహంగా మారింది. అహం ఇంకా ముదిరిపోయి కంపారిజన్స్‌కి దారి తీసింది. కంపారిజన్ నుంచి అసూయ పుట్టింది. అప్పుడు అసూయగా అడుగుపెడుతుంది. ఈ పోల్చుకొనడం దినదినం జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి లోపల రగులుతూ ఆగ్రహం పెంచుకుంటాడు. కోపం కాస్త ఆగ్రహంలాగా మారిపోతుంది. ఆగ్రహం పెంచుకుంటాడు. ఆ రగలడం అనేది తీవ్రమై ఆ వ్యతిరేక భావం పెరిగి కార్చిచ్చులా మారి ద్వేషంగా రూపుదాల్చుతుంది. మీలో ద్వేషం గూడు కట్టుకునే స్థాయికి చేరారంటే ఇంకా మీ అంతరంగం అదృశ్యం చేసుకున్నట్టే. మీ అంతరంగం అనేది అదృశ్యమైపోయినట్టే. దాని ప్రభావం మీ పైన ఏమీ ఉండదు. అంతరంగం అయితే ఎప్పుడైతే అంతరంగం హ్మ్, కామ్ అయిపోయిందో ఇంకా మన పతనం మొదలైనట్టే. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఉన్నాయి. మన లోపల పి ఉన్నాయి అనంటే ఏంటి దాని అర్థము అంటే మీ అంతరంగము ఇంకా కామ్ అయిపోయింది అనేది మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు. అంతరంగ మనసు అదృశ్యం చేసుకున్నట్టే మీరు. దాని ప్రభావం మీ పైన ఏమీ ఉండదు. తార్కికంగా ఎంత చెప్పినా మీరు శాంతించలేరు. అంటే లాజికల్‌గా ఎన్ని చెప్పినా కూడా మీరు ఇంకా మీరు శాంతించలేరు. ద్వేషంతో కళ్ళు కప్పబడిపోతాయి. ప్రతీకారం వైపు నడుస్తుంటారు. ఎవరి మీదనైనా ఒకసారి ప్రతీకారం తీర్చుకున్నారంటే మీ అంతరంగం మూసుకుపోతుంది. మళ్ళీ అంటే వాడు నాకిది చేశాడు, ఖచ్చితంగా వాడు నోరు మూయించేలాగా నేను ప్రవర్తించాలి అని చెప్పేసి ఇట్లాంటి థాట్ నువ్వు ఈరోజు ఇది అన్నావు కదా! దీనికి సమాధానం నేను ఏదో ఒకరోజు ఖచ్చితంగా చెప్పి తీరుతా. ఇట్లాంటివి మనం చేస్తున్నాము అనంటే ఇంకా మన అంతరంగం కామైపోతుంది అంటున్నారు. మళ్ళీ మీ అంతరంగం మూసుకుపోతుంది. మళ్ళీ తెరుచుకునే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల 4వ ఆవరణ 5వ దశలో ఉన్న ఆ ఆత్మకు ప్రతీకారం ఆత్మ లక్షణం కాదు. కానీ తన గర్వాన్ని అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల ఆధ్యాత్మికంగా పతనం చెందవలసి వచ్చింది. అంటే అయితే ఇంకా 4 ఆవరణ 5 దశలో ఉన్న
ఈ ఆత్మకు ప్రతీకారం ఆత్మ లక్షణం అనేది కాదు. కానీ తన గర్వాన్ని అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల ఆధ్యాత్మికంగా అతను పతనం చెందవలసి వస్తుంది అని చెప్పి ఇక్కడ వీళ్ళు ఈ ఒకటి గర్వం నుంచి ఒక యారోల్లాగా ఒక డ్రాయింగ్ లాగా ఇచ్చారండి. గర్వము మొదటగా, గర్వం నుంచి అసూయ, అసూయ నుంచి ఆగ్రహం, ఆగ్రహం నుంచి ద్వేషం, ద్వేషం నుంచి ప్రతీకారం, రివెంజ్ తీర్చుకోవడం. ఈ ఈ ఇన్ని స్థితుల్లోకి పడిపోతూ ఉంటాము అనేది చెప్తున్నారు. మానవ లక్షణాలలో అతి హీనమైన లక్షణం ప్రతీకారం తీసుకోవడం. ప్రతీకార ఇచ్ఛ అనేది అతి హీనమైన లక్షణం మనుషులలో ఉండేది అంటున్నారు. ప్రతీకార ఇచ్ఛ గల వ్యక్తుల పట్ల ఆధ్యాత్మిక నియమం సహనం చూపదు. అందువల్ల గర్వం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీనిని తక్షణమే విడిచిపెట్టకపోతే అత్యంత శక్తివంతమైన ప్రతికూల శక్తిగా మారి ఆత్మకు హాని చేస్తుంది ఈ గర్వం. వ్యక్తి రకరకాలుగా ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చు. ప్రతీకారం శారీరక హానికి సంబంధించింది కాదు. ఇది కంటికి కనిపించే అంశం. ఇతరులను లోకువగా చూడటం. ఈ ప్రతీకారం అనేది చెప్తున్నారండి. ఇతరులను లోకువగా చూడటం, తక్కువ వారని భావించేలా చెయ్యటం, చెడు పనులు చేసేలా మోసగించడం ఇవన్నీ కూడా ప్రతీకారమే. కావాలని ఎవరికైనా శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా హాని చేస్తే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అర్థము అంటున్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా నేను. ఇతరులను లోకువగా చూడటం, తక్కువ వారని, వాళ్ళ స్థాయి అంతే అని తక్కువ వారని భావించేలా చెయ్యటం, చెడు పనులు చేసేలా మోసగించడం ఇవన్నీ కూడా ప్రతీకారమే. కావాలని ఎవరికైనా శారీరకంగా గానీ, మానసికంగా గానీ, లేదా ఎమోషనల్‌గా ఉద్వేగపరంగా కానీ, లేదా స్పిరిచ్యువల్‌గా ఆధ్యాత్మికంగా కానీ మనం హాని చేస్తే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారని అర్థం. మెంటల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ, ఎమోషనల్‌గా గానీ, స్పిరిచ్యువల్‌గా గానీ మనం ఏమైనా వాళ్ళకి హాని చేశాము అనంటే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారనే అర్థము అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న అండి. వినయంగా ఉండటం అంటే ఏంటి? వినయంగా ఉండటం అంటే సమాధానము దీన్ని గూడా మళ్ళీ పాయింట్ల లాగానే ఇచ్చారు. మొదటి పాయింటు, ఉన్నత శక్తి మిమ్మల్ని సృష్టించిందని మీరు తెలుసుకొని ఉండటం అంటే వినయంగా ఉండటము. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే నిజమైన సాధకుడు ఎంతో వినమ్రంగా ఉంటాడు. అటువంటి వ్యక్తికి సృష్టి అంటే ఏమిటో స్పష్టంగా తెలుసు. తనను దేవుడు సృష్టించాడని అతనికి తెలుసు. వినయంగా ఉండటం అంటే ఈ సత్యాన్ని నిరంతరం గుర్తుంచుకొనటం. ఏ సత్యమండి? దేవుడు తన్ని సృష్టించాడు అని తెలుసుకొని ఉండటం అనేది వినయంగా ఉండటం అంటే ఈ సత్యం మనం ఎప్పుడు తెలుసుకొనున్న వ్యక్తి దేవుడు నన్ను సృష్టించాడు అనేది తెలిసిన వ్యక్తి ఉంటాడు అంటున్నారు. ఇంకా ఆయనకి సృష్టి అంటే ఏమిటో కూడా ఆ వ్యక్తికి తెలిసుంటుంది అంటున్నారు. మనందరినీ దేవుడు సృష్టించాడు. మనందరం ఆయనకే చెందుతాం. విచక్షణ గల న్యాయశీలుడైన దయార్థ హృదయం గల దేవుడి రక్షణలో ఉండటం అదృష్టం. వినయంగా ఉంటూ ఈ సంబంధాన్ని కొనసాగించుకోవాల్సినది మనమే. అంటే వినయం అనేది లేకపోతే ఏమవుతుంది? ఆయన అనుగ్రహానికి మనం దూరమవుతాము. ఇంకా ఆ పాజిటివ్ శక్తికి మనం దూరమయ్యామంటే మనము ఇంకేముంది చిన్నగా చిన్నగా పడిపోతూ ఉంటాము. అయితే ఇంకా రెండో పాయింట్ ఏం చెప్తున్నారు? గర్వం స్వార్థానికి సంబంధించింది. వినయం నిస్వార్థానికి సంబంధించింది. దేవుడిని గురించి, ఆయన లక్షణాలను గురించి తెలుసుకోవాలంటే, ఆయన లక్షణాలను కలిగి ఉండాలి. దేవుడికి ఎట్లా అంటే ఆయన అందరినీ ఒకేలా చూస్తాడు. ఆయన ఒక మర్డరర్‌ని ఒకేలా చూస్తాడు. ఆత్మజ్ఞానిని ఒకేలా చూస్తాడు. ఆయన, ఆయన లక్షణాలని కలిగి ఉండాలి. దేవుడి మొదటి లక్షణం వినయం. అస్తిత్వానికి వినయం సహజ రూపం. ప్రకృతిని పరిశీలిస్తే దేవుడు సౌందర్యాన్ని సృష్టించాడు. తన సృష్టిలో పైకి కనిపించే సౌందర్యంతో పాటు వినయంగా అన్నీ సమకూర్చే ప్రకృతి కూడా ఉంది. అది పూర్తిగా నిస్వార్థమైంది. ఆధ్యాత్మికత సారాంశం నిస్వార్థమైన లక్షణం. దీని యొక్క మొత్తం సారాంశం ఏంటి? ఆధ్యాత్మిక సారాంశం అంటే నిస్వార్థమైన గుణాన్ని కలిగి ఉండటం.
ఎవరికైనా మనం ఏదైనా చేస్తున్నాము, ఏదైనా చెప్తున్నాము అంటే ఏమైనా ఆశిస్తున్నామా అక్కడ? ఏమీ ఆశించకుండా చేయడమే నిస్వార్థంగా చేయడం. మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందులో నా స్వార్థంగా నేనేమన్నా కోరుకుంటున్నానా అని. ఇంకా ప్రకృతి అన్నింటితో సహజీవనం చేస్తుంది. ఏరులు నదులవుతాయి. సమతౌల్యం, ఏకత్వం, సామరస్యం అన్నింటినీ మించి ప్రకృతిలో వినయం ఉంది. ఏరు ఎప్పటికీ తాను మహాసముద్రం కావాలని అనుకోదు. విశ్వంలో తన స్థానం దానికి తెలుసు. అంటే అది దాని సహజంగా అది ఎట్లా ఉందో అట్లానే ఉండాలనుకుంటుంది. దాన్నేదో అది రూపు మార్చుకొని, నేనేదో పెద్దగా తయారవ్వాలని ఎప్పుడూ కోరుకోదు. ఏరు ఎప్పటికీ తాను మహాసముద్రం కావాలని అనుకోదు. విశ్వంలో తన స్థానం దానికి తెలుసు. తన పనిని వినయంగా, సంతోషంగా చేస్తుంది. అది ఎప్పుడు నేను తక్కువ అనుకోదు. దానికి నన్ను నేను మార్చుకోవాలని కూడా అనేది ఉండదు. తనెట్లా సృష్టించబడిందో అట్లా ఉంటూ అది సహజంగా అందరికీ సేవలను అందిస్తూ ఉంటుంది. ఎంతో గొప్పగా, ఎంతో సేవ చేస్తూనే ఉంటుంది. మనుషులు కూడా ఇలా జీవించాలని దేవుడు కోరుకుంటాడు. నిజమైన ఆధ్యాత్మిక కళ నిస్వార్థ సేవ. ప్రకృతికున్న అపారమైన సుగుణం ఇది. ఇంకా మూడోది వినయం నటించకండి. వినయంగా ఉండండి. వినయం ఉన్నట్టు మీరు నటించకండి. నిజంగా వినయంగా ఉండండి అంటున్నారు. ఆలోచనలో గర్వం ఎలా ఉంటుందో వినయం కూడా అలాగే ఉంటుంది. అహం తన పవిత్ర ఉద్దేశాలను పవిత్ర ఇక్కడ అహం తన అపవిత్ర ఉద్దేశాలకు పవిత్రమైనవి, మంచివి అనే దొంగ వేషం వేసి, మీరు చేసేది రైట్ అనిపింపజేసి మిమ్మల్ని మోసం చేయటంలో దిట్ట. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతా నేను. అహం ఏం చేస్తుందంట, అపవిత్ర ఉద్దేశాలకు పవిత్రమైనవి, మంచివి అనే దొంగ వేషం వేసి, మీరు చేసేది రైటే అనిపింపజేసి, మిమ్మల్నే మోసం చేయడంలో అహం అనేది దిట్ట. ఇప్పుడు ఏదైనా ఒకటి చేసేసి, నేనెందుకు చేశానంటే, అందులో వాళ్ళకు మంచే ఉంది. అందుకే నేనిప్పుడు అట్లా ప్రవర్తిస్తే వాళ్ళు మంచిగా మారుతారు అని చెప్పేసి, మనము మన మైండ్ ఒకటి మనం మాట్లాడుతున్నాము అనంటే, దాని ఉద్దేశ్యం ఏంటి? మన మైండ్ మనల్ని ఒక షుగర్ కోటింగ్ లాగా హ్మ్, మనల్ని మోసగింపజేసేలాంటి మాటలు చెప్తూ ఉంటుంది. మనము చక్కగా దాని మాటలు విని మనం తప్పుదారిలో వెళ్తూ ఉంటాము. అది మిమ్మల్ని మోసం చేయటంలో దిట్ట అని చెప్తున్నారు. అహం అనేది. ఎందుకంటే అహం స్వార్థం కలది. ఎంత నష్టం జరిగినా సరే తను చెయ్యాలనుకున్న దానిని అది చేసి తీరాలనుకుంటుంది. ఈ నష్టం మీ అంతరంగంకు, ఆత్మకు జరగవచ్చు. ఈ అహం చేసే దీని దొంగ వేషాల వల్ల ఈ నష్టం ఎవరికి నష్టం జరుగుతుంది అంటే మన ఆత్మకు, మన అంతరంగానికి నష్టం జరుగుతుంది అంటున్నారు. అందువల్ల చాలామంది మనుషులు వినయం అనే ముసుగును తొడుక్కుంటూ ఉంటారు. నిజంగా వినయంగా ఉండరు కానీ, వినయం అనే ముసుగును తొడుక్కొని ఉంటారు. వాళ్ళ మాటలు, చేతలు వారెంతో వినయంగా ఉన్నట్టుగా అనిపింపజేస్తాయి. కానీ, వారి ఆలోచన నిండా తాము అధికులమనే గర్వమే ఉంటుంది. వారు జనాలను కొంతకాలం పాటు మోసగించగలరు. కానీ, చివరికి అసలు రంగనేది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా బయటపడక తప్పదు. ఇంకా నాలుగోది, మీరు గనక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే గర్వంగా ఉండవద్దు. ఆధ్యాత్మికులమని అనుకోవద్దు. మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే అలా ఉన్నందుకు గర్వపడవద్దు. భూలోకంలో జీవితం గడపడానికి మనం చాలా 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 మనము ఈ మాటని పట్టుకొని ఉండాలండి. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే అలా ఉన్నందుకు గర్వపడవద్దు. భూలోకంలో జీవితం గడపడానికి కావాల్సిన జ్ఞానం మీకుండి కూడా తప్పు చేయాలనుకున్నారంటే ఆధ్యాత్మికంగా మీరు త్వరగా ఎంతో కిందికి పడిపోతారు. ఎప్పుడైనా ఏమీ తెలియని వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు క్షమార్హులు. కానీ అన్నీ తెలిసి, అది సరికాదు అని తెలిసి, అది చెయ్యకూడదు అని తెలిసి జ్ఞానమున్న వ్యక్తి తప్పు చేశాడంటే మాత్రము అది వాళ్ళు క్షమాపణకి కూడా అర్హులు కాదు. అందుకే ఆధ్యాత్మికంగా మీరు త్వరగా ఎంతో కిందికి పడిపోతారు. భూలోకంలో చాలామంది తాము దైవకార్యం చేస్తున్నామని అనుకుంటారు.
జనానికి ఎలా జీవించాలో చెబుతూ తాము జ్ఞానాన్ని వెదజల్లుతున్నామని అనుకుంటారు. కానీ ఇలా చెప్పుకునే ఆధ్యాత్మిక గురువులకు తమకు జ్ఞానం ఉందనే గర్వం ఉంటుంది అంటున్నారు. ఇది ఆధ్యాత్మికంగా ఇది ఆధ్యాత్మిక గర్వం. నేను, నేను ఈ జ్ఞానాన్ని అందరికిస్తున్నా. నేను ఎంతో గొప్ప ప్రచారం చేస్తున్నా. హ్మ్. నేను అందరికీ మంచి చేస్తున్నా. ఇట్లాంటివి, ఇట్లాంటి ఆలోచనలనేవి ఆధ్యాత్మిక గర్వమంట. నీచమైన గర్వం ఇది అంటున్నారు. ఇంకా బాహ్యమైన వస్తువులకు సంబంధించిన గర్వము ఓకే గానీ, ఈ ఆధ్యాత్మికమైన గర్వం అనేది నీచమైంది అంటున్నారు. అత్యున్నత స్థాయిలో ఆత్మ చేసే అవినీతి ఇది అంటున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే, బాగుపడాలంటే మంచి గురువును ఎంపిక చేసుకోవటం అనేది ముఖ్యం. చాలామంది గురువులకు అధికార దాహం ఎంతగా ఉంటుందంటే, విద్యార్థిని ఎలా మోసం చేయాలో వారికి బాగా తెలుసునని గ్రహించుకోండి. విద్యార్థి అహాన్ని తృప్తిపరిచి, మీ భయాలే మిమ్మల్ని మోసం చేసేలా చేయగలరు. వీళ్ళు అంటే సరైన గురువుని ఎంచుకోకపోతే ఈ సరికాని గురువు ఏం చేస్తాడంట, ఆయనకున్న అహంతో విద్యార్థిని ఎలా మోసం చేయాలో వారికి బాగా తెలిసుంటుంది. ఇంకా విద్యార్థి యొక్క అహాన్ని తృప్తిపరిచి, మీ భయాలే మిమ్మల్ని మోసం చేసేలా ఆ వ్యక్తి చేయగలుగుతారు అంటున్నారు. ఆధ్యాత్మిక మార్గం సులువైంది కాదు. దీనిలో కఠినమైన సత్యాలుంటాయి. విన్నప్పుడు చాలా కోపమొస్తుంది. ఇది ఎట్లా పాజిబుల్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇవి కఠినమైన సత్యాలు. మీ లోపలికి మీరే తరచి చూసుకొని, మీ తప్పులు మీరే అంగీకరించాలని ఇది కోరుతుంది. చెడ్డ గురువు మీరేం వినాలనుకుంటే అదే చెప్తాడు. మీకు అవసరమైంది చెప్పడు. అంటే చక్కగా మనకు నచ్చినట్టుగానే చెప్తూ ఉంటారన్నట్టు. మన ఈగోని, మన నమ్మక వ్యవస్థని బ్రేక్ చేసేలాంటి మాటలు వాళ్ళ నుంచి రావు. మనకంటూ ఒక నమ్మక వ్యవస్థ ఉంటుంది. ఇదే కరెక్ట్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. ఇట్లాంటి ఆ నమ్మక వ్యవస్థను బ్రేక్ చేసేలాగా, మన ఈగోని బ్రేక్ చేసేలాగా మాటలున్నాయి. అంటే అవి కఠినమైన సత్యాలు. మీకు అవసరమైనది చెప్పడు ఆ గురువు. నిజమైన గురువు కూడా ఎల్లప్పుడూ విద్యార్థే. ఎవరైతే నిజమైన గురువో ఎప్పుడూ కూడా ఆయన కూడా ఒక విద్యార్థి లాగానే ఉంటారు. మనం చూసాం కదండీ పత్రిజీ. ఆయన చివరి వరకి కూడా పుస్తకాలు చదువుతూనే ఉంటారు. చదివిన దాన్ని అందరికి పంచుతూనే ఉంటారు. గురువు వినయంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవటానికి ఇది మొదటి సంకేతం అంటున్నారు. గురువు విద్యార్థిలాగా ఉంటున్నాడా లేదా అనేది మనం ఆయన ఎప్పుడు నేర్చుకుంటున్నారు అనంటే, ఆయన వినయంగా ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోవచ్చు. విద్యార్థిలాగా ఉంటున్నారంటే ఆయన వినయంగా ఉన్న గురువు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకా ఐదో పాయింటు, మీరు మీరు దేవుడి విద్యార్థి అని నిరంతరం గుర్తుంచుకోండి. మనము దేవుడి యొక్క శిష్యులము అని మీరు గుర్తుంచుకోండి. మీకున్న జ్ఞానము, మీకున్న నైపుణ్యాలు, మీలో ఉన్న మంచితనము మీవి కావు. ఇవి మీ ద్వారా ప్రవహిస్తాయి. మీ మనస్సు, శరీరం, ఆత్మ అదృష్టవశాత్తు మంచితనానికి వాహికలుగా ఉన్నాయి. ఈ ప్రవాహం అంటే ఇవన్నీ నాకున్నాయి. నేనింత మంచిదాన్ని, నేనంత మంచిదాన్ని అని మనం అనుకుంటున్నామంటే మళ్ళీ అహంకారం, ఈగో వస్తుంది. అందుకని మీరు ఇవన్నీ మీ మనసు, శరీరం, ఆత్మ అదృష్టవశాత్తు మంచితనానికి ఒక వాహకాలుగా ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి. మీ ద్వారా ఇవన్నీ నడుస్తున్నాయని మీరు మీరట్లా ప్రవర్తించండి. ఈ ప్రవాహం మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచుతుంది. కానీ ఆ ప్రవాహానికి మీరే సొంతదారు అని భావించడం మొదలుపెట్టగానే, ఆ ప్రవాహాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటారు మీరు. నాకే ఉన్నాయి. నా లక్షణం ఇట్లా ఉంటుంది. పలానా వాళ్ళు చూడు వాళ్ళెట్లా ప్రవర్తిస్తారో, కానీ నేను ఆ ప్లేస్‌లో ఉంటే నేను అట్లా అనుకోను. అని మనం అనుకుంటున్నామంటే అది కూడా అహంకారము. నా లోపల ఈ లక్షణాలున్నాయి అని నేను అనుకోవడం మొదలుపెట్టానంటే, మీ లోపల ప్రవహించే ఆ పాజిటివ్ గుణాల ప్రవాహం అనేది నెమ్మదిగా తగ్గుతూ పోతుంది అంటున్నారు. ఒకనాటికి అది చిన్నగా చుక్కలు చుక్కలుగా మారి పూర్తిగా ఆగిపోతుంది. ఆ మంచితనపు ప్రవాహం మిమ్మల్ని వదలలేదు. మీరే దాన్ని వదిలారు. మీ అహంకారం వల్లనే అది మిమ్మల్ని వదిలిపెట్టింది అంటున్నారు. ఆ మంచితనపు ప్రవాహం. గర్వంతో మీరు దానిని వదిలేశారు. ఆధ్యాత్మిక నియమానుసారం ఆ ప్రవాహం వల్ల వినయం లభిస్తుంది.
ఆ ప్రవాహం మరొక మార్గాన్ని, సేవా దృక్పథాన్ని అర్థం చేసుకునేంతగా తెరుచుకొని ఉన్న వాహికను ఎంచుకుంటుంది. ఈ ఈ మ ఈ ప్ర మంచితనం అనే ప్రవాహం అండి, ఇది వినయం వల్ల లభిస్తుంది. ఆ ప్రవాహం మరొక మార్గాన్ని, సేవా దృక్పథాన్ని అర్థం చేసుకునేంతగా తెరుచుకొని ఉన్న వాహికను ఎంచుకుంటుంది. ఎవరైతే సేవా దృక్పథంతో నిస్వార్థంగా, వినయంగా ఉంటారో అట్లాంటి వాళ్ళనది ఎంచుకుంటుంది ప్రవహించడానికి. ఇంకా సేవ ద్వారా మీరు సహసృష్టికర్తలవుతారు. కానీ మీరు గర్వించిన క్షణంలోనే ఒంటరిగా పని చేయాలనుకుంటారు. దేవుడితో సంబంధం తెగిపోతుంది. మీరు మీ మనస్సు, శరీరాలతో మీరు ఒంటరులైపోతారు. అవి చాలా పరిమితమైనవి. ఇప్పుడు ఈ మనస్సు, శరీరము అనేవి పరిమితమైనవి. మనస్సు, శరీరాల కన్నా వేగంగా మీ ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది దేవుడు లేకుండా ఉండలేదు కాబట్టి. మూలం నుంచి దానికి పోషణ నిరంతరం అందుతూ ఉండాలి. ఈ మనకు ఆ మూల చైతన్యం నుంచి పోషణ అనేది మనం వినయంగా ఉన్నప్పుడే అందుతుంది. ఎప్పుడైతే అహంకారం, గర్వం వచ్చిందో ఆ ప్రవాహం అనేది, ఆయన పోషణ అనేది మనకు ఆగిపోతుంది. కాబట్టి మొదటగా జరిగేదేంటంటే ఆత్మ క్షీణించిపోవడం జరుగుతుంది అంటున్నారు. విలువ ఉండాలంటే మీకు ఆధ్యాత్మిక సంపత్తి, బలము అవసరం. అహానికి నియంత్రణాధికారం కావాలి. దాన్నెప్పుడు కంట్రోల్‌లో పెట్టేవాళ్ళు ఉండాలి అహానికి. అందుకని అది దేవుడిని గుర్తిస్తే మీరు శక్తిహీనులు అవుతారని చెబుతుంది. ఎప్పుడైతే మనము దేవుడిని గుర్తించి ఇదంతా ఆయన వల్ల జరిగింది అనే స్థితిలో మనం ఉన్నప్పుడు అది ఏమవుతుంది? అది హీనమైపోతూ ఉంటుంది కాబట్టి దానికది ఇష్టం ఉండదు. ఇది నీ వల్ల జరిగింది అనేది మనకెప్పుడు చెప్తూ ఉంటుంది అంటున్నారు. దేవుని నుంచి దూరం జరిగితే శక్తి లభించినట్లుగా అహం మీకు భ్రాంతి కలిగిస్తూ ఉంటుంది. భౌతిక సంపదలు కీర్తి సంపాదించేలా అవి అవిశ్రాంతంగా శ్రమించేలా మిమ్మల్ని ఇది చేస్తుంది ఈ అహం అనేది. అది మిమ్మల్ని అంటే ఇంతసేపు నాకు భౌతికమైన సంపదలు కావాలి మనకు. సంపదలుంటేనే మనకు కీర్తి ప్రతిష్టలొస్తాయి. 10 మంది గుర్తిస్తారు. లేకపోతే మనన్నెవ్వరు పట్టించుకోరు. మనకెవ్వరు సహాయం చెయ్యరు. ఇట్లాంటివన్నీ ఇది ఈ మైండ్ చెప్తూ ఉంటుంది. చెప్తూ మనమెప్పుడు ఈ భౌతికపరమైన ఈ వీటిని సంపాదించుకునేలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇంతసేపు సంపద, డబ్బు వీటి వైపే మనం వెళ్ళేలాగా ఈ అహం అనేది మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని ఆందోళితం చేస్తుంది కూడా. ఈ ఆందోళన సానుకూల ప్రేరణగా గ్రహించి మీరు భౌతిక ప్రపంచంలో మరెంతో సాధించాలని ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. అహాన్ని పనిచేయిస్తూ మీ అంతరంగం కన్నా భౌతిక మనస్సుకు మరింత ప్రాధాన్యాన్ని ఇస్తూ పోతూ ఉంటారు. పూర్తిగా ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదకరమైన గర్వాన్ని బలపరుస్తూ ఉంటారు. ఈ భ్రాంతి మీరు చనిపోయాక చనిపోయాకే పోతుంది. ఈ ఈ ఇదంతా ఉన్న ఈ భ్రాంతి, ఈ అపోహ అనేది బ్రతికున్నంత వరకు ఈ మైండ్ మనల్ని అట్లా వెంటాడి, వెంటాడి భౌతికమైన సంపదల వైపుకు మనల్ని ప్రయాణించేలాగా ప్రోత్సహిస్తూనే ఉంటుంది. దీనికి ఎప్పుడు బ్రేక్ పడుతుంది అనంటే, చనిపోయిన తర్వాత కానీ మనకు ఈ భ్రాంతి నుంచి మనకు బయటపడలేము అంటున్నారు. మీ ఆత్మ మూల్యాంకనం జరిగాక మీ భ్రాంతి పూర్తిగా తొలగిపోతుంది. అంటే ఈ ఆత్మకి ఏమో మూల్యం చెల్లించుకున్నాము. జన్మ తీసుకొని ఇంతసేపు ఈ బాహ్యమైన వాటి వెంట పడి, పడి ఏమైంది, ఒక జన్మను వృధా చేసేసుకున్నాము. మూల్యాంకనం జరిగిన తర్వాత మీ భ్రాంతి పూర్తిగా తొలగిపోతుంది. ఆ భ్రాంతి తొలగిపోయిన క్షణమే సత్యం. అది చాలా ఆలస్య క్షణమే సత్యము. అది చాలా ఆలస్యంగా వస్తుంది. అంటే ఇంక శరీరం వదిలేసిన తర్వాత అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు నిజం తెలుసుకొని ఉపయోగం ఏముంది? ఏం జేయలేమే. శరీరమే పోయిన తర్వాత ఇంకేం జేస్తాం? మనం ఏం చెయ్యలేము. ఆత్మే నిత్యమని, అదే నిజమైన విలువ కలిగిందని మీరు గుర్తిస్తారు. మీ జీవితమంతా తాత్కాలిక విషయాల కోసం వెచ్చించారు. శక్తినంతా శారీరక, భౌతిక అధికార సంపాదనకు ఉపయోగించారు. అధికారాన్ని గురించి ఆలోచించకండి. ఆధ్యాత్మిక శక్తిని గురించి ఆలోచించండి. ఎప్పుడూ ఈ ఈ సంపదల వెంట పడితే అదొక ఉప్పు నీరు లాంటిది. తాగినా కొద్దీ దాహం పెరుగుతుందే తప్ప మనకి ఒక తృప్తి అనేది లభించదు. అందుకే మొదటగా మనం లాస్ట్ క్లాస్‌లో చదువుకున్నట్టుగా
ఉన్నదాంతో మొదటగా మనం తృప్తి చెందినప్పుడు అక్కడికి ఆగుతాం మనం. ఉన్నదాంతో మనం సంతృప్తిగా జీవిస్తున్నప్పుడు నెక్స్ట్ మన ఫోకస్ అంతా మనం స్పిరిచువాలిటీ మీద, మన ఆధ్యాత్మికత వైపుకు, మన లోపలున్న సరికాని గుణాల మీద మనం ప్రాక్టీస్ చేయడం వైపు మనము ఫోకస్ చేయగలుగుతాము. అధికారాన్ని గురించి ఆలోచించకండి. ఆధ్యాత్మిక శక్తిని గురించి ఆలోచించండి. మీరు చూసే వస్తువులన్నీ తాత్కాలికం. మీకు కనిపించనివి అన్నీ శాశ్వతమైనవి. మీరు చూసే వస్తువులన్నీ ఇప్పుడు జ్ఞానం ఉందండి. జ్ఞానము కనిపించదది. అది శాశ్వతమైంది. మన శరీరం వదిలినా కూడా మనం ఇప్పుడు నేర్చుకునే ఈ జ్ఞానం ధ్యానం ద్వారా మనం పొంది అనుభవంగా తెలుసుకున్న విషయాలు జన్మలుగా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఈ క్షణంలో శరీరం వదిలినా కూడా నెక్స్ట్ నేను ఈ స్థితిలో ఉన్న స్థితి నుంచే నా ఆత్మ యొక్క స్థితి అనేది మొదలవుతూ వస్తుంది. నేను ఏ జ్ఞానమైతే తెలుసుకున్నానో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి నుంచి నా నెక్స్ట్ జన్మ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు భౌతికంగా చూసే వస్తువులన్నీ తాత్కాలికమని, అవి మీకు కనిపించనివన్నీ శాశ్వతమైనవని మీరు గుర్తుంచుకోండి. ఈ సత్యాన్ని తెలుసుకొని జీవిస్తే అంతం లేని భౌతిక సంపదలు, కీర్తి కోసం దురాశ పడరు. వాస్తవానికి ఆ కీర్తి, సంపద మీకు లభిస్తే మీరు కృతజ్ఞులుగా ఉంటారు. ఇతరులకు వాస్తవానికి ఆ కీర్తి, సంపద మీకు లభిస్తే మీరు కృతజ్ఞులుగా ఉంటారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చే స్థితిలోనూ, దైవ కార్యాన్ని నిర్వహించే స్థితిలోనూ ఉన్నానని గుర్తిస్తారు. దైవ కార్యం నిర్వహించడం అంటే మీ బలమైన స్థితిని ఉపయోగించి ఇతరులు ఎదిగేలా చేయటం. ఇక్కడ దైవ కార్యం అంటే వీళ్ళు చెప్పేదేంటి, నిస్వార్థంగా పనిచేయటము, మనకున్న మంచి ఏమంటారు, ఆహ్, ప్ర ప్రతిభ మనకున్న మంచి ప్రతిభలను ఎదుటి వాళ్ళ కోసము, ఎదుటి వాళ్ళకు సహాయం చేయడం కోసము ఉపయోగించటము. ఇది ఇవన్నీ దైవ కార్యంగా చెప్తున్నారు. దైవ కార్యం చెయ్యటం అంటే ఏంటి? బలమైన స్థితి ఉపయోగించి ఇతరులు ఎదిగేలా చేయటమే దైవ కార్యము అంటున్నారు. ఇతరుల ఆత్మను స్వస్థత పరిచి, బలపరిచి సహాయం చేయటమే ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యము అని చెప్తున్నారు. ఇతరులకు సాయం చేయడం అంటే వాళ్ళకి అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం ఇవి కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇతరుల యొక్క ఇతరుల ఆత్మను స్వస్థత పరిచి, వాళ్ళ ఆత్మశక్తిని బలపరిచే సహాయం చేయటమే ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యము. ఇదే దైవ కార్యంగా ఇతరులకు చేసే సహాయంగా చెప్తున్నారు ఇందులో. అయితే దీన్ని ఇక్కడికి వాటికి ఆపుదామండి.